గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మనం ఇప్పుడు రాగాల రిసార్ట్స్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక్కసారి రాగాల రిసార్ట్స్ గురించి 2005లో ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. ఇప్పుడు 2025లో ఇక్కడ మనం ఒక్కసారి 20 ఏళ్ళు వెనక్కి చూసి ఆలోచిస్తే ఇక్కడ ఈ రిసార్ట్లో రాళ్ళు రప్పలు ఉన్నాయని కొండ మానేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. తర్వాత మేము ఇదే అనదర్ జూబ్లీస్ అని వరంగల్ హైవే అని అనౌన్స్ చేసాము. తర్వాత రాళ్ళు రప్పలు కావాలని కొన్న వాళ్ళు ఉన్నారు. చాలా ఉత్సాహంగా పెద్ద పెద్ద అధికారులు, గవర్నమెంట్ ఆఫీసర్లు చాలామంది కొన్నారు. మంచిగా ఇన్వెస్ట్ చేశారు, అందులో సందేహం లేదు. కాకపోతే ఇంత డెవలప్ అయినా మీరు చూస్తున్నారు, ఇంత డెవలప్ అయినప్పటికీ కూడా చాలామంది వచ్చి ఇల్లు కట్టుకుందాము, ఇక్కడ ఏదైనా డెవలప్ చేసుకుందామని ప్రయత్నం చేయడం లేదు. వాళ్ళ ప్లాట్ ఎక్కడ ఉందో కూడా చూసుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా లేరు. వాళ్ళకి ఒకటే నమ్మకం, మనం కొన్నాము, వాళ్ళు ఎవరో ప్రమోటర్స్ మంచివాళ్ళే కాబట్టి వాళ్ళు ఏదో అన్నీ చూసుకుంటారు, మన ప్లాట్ మనం చూసుకోక్కర్లేదు, మన ప్లాట్ ఎక్కడ ఉందో వెతుక్కోక్కర్లేదు అన్నటువంటి ధైర్యం ఉండడం మంచిదే. ఈ ధైర్యం అన్ని చోట్ల కుదరదు. దానివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్న అవసరం ఏంటంటే, సిటీ సరౌండింగ్స్లో 100 కిలోమీటర్ల వరకు అనేక మంది విపరీతంగా కొన్ని లక్షల ప్లాట్లు కొనుక్కున్నారు. ఇందులో సుమారు చెప్పాలంటే కొన్ని లక్షల ప్లాట్లు ఇప్పటికీ వాళ్ళు ఎక్కడున్నాయి కూడా ఐడెంటిఫై చేసుకోలేకపోతున్నారు. వాళ్ళ పేరెంట్స్ ఎవరో కొన్నారు, పిల్లలకు వచ్చినాయి. వీళ్ళు ఏదో సాఫ్ట్వేర్ ఎక్కడో పని చేసుకుంటారు, వాళ్ళ తీరిక కూడా లేదు, వాళ్ళ ప్లాట్ ఎక్కడో చూసుకునే పరిస్థితి లేదు. ఎప్పుడూ అమ్మదాం అనుకుని తిరుగుతారు, అప్పుడు ఎదకే 4 రోజులు తిరిగిన తర్వాత తీసుకొచ్చి పోతారు. ఈ పరిస్థితి నుంచి వాళ్ళు ప్లాట్లను వాళ్ళు రక్షించుకోవాలనుకుంటే ఆర్డెన్ మనీతో కొన్నటువంటి ఆ ప్రాపర్టీని వాళ్ళు రక్షించుకోవాలంటే వాళ్ళకు ఒక రకమైన వెసులుబాటు ఒకటి అవసరం ఉంది. ఈవేళ పరిస్థితి ఏంటంటే అమ్మేవాళ్ళు ఉన్నారు, కొనేవాళ్ళు ఉన్నారు, మనం భూమి ఇస్తే డెవలప్ చేసి ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కన్స్ట్రక్షన్ చేసి పెడితే మెయింటైన్ చేసేవాళ్ళు ఉన్నారు. పెద్ద కాంప్లెక్స్ ఉందంటే అందులో మనం అద్దెకిచ్చుకుంటే మన ప్రాపర్టీ మనకు సేఫ్గా ఉంటుంది. ఇవన్నీ ఉన్నాయి. కానీ అవుట్స్కట్స్లో ఉన్న ప్రాపర్టీకి దానికి రక్షణ గురించి కానీ, దాని జాగ్రత్తల గురించి కానీ, దాని లీగల్ విధానాల గురించి కానీ మన తరపు నుండి ఒక మనిషి కావాలి కదా. ఈ మనిషి కావాలని చెప్పి అటువంటి మనిషి ఒకటి ఉండాల్సిన అవసరం ఉందని ఫీల్ అవుతూ అటువంటి మనిషి ఐడెంటిఫై చేసి అతనికి ఈ బాధ్యతలు అప్పచెప్తే అతను ఖచ్చితంగా ఒక అద్భుతమైన ప్రయత్నం చేయగలుగుతాడు. మీ ప్రాపర్టీ ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేయడం, మీ పేపర్లో లేకపోతే వాళ్ళు డూప్లికేట్ తీసుకోవడం, లేకపోతే మీ ప్రాపర్టీకి సంబంధించిన లీగల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటిని ప్రాపర్గా హ్యాండిల్ చేయడం, అక్కడ ఏమైనా సెక్యూరిటీ కావాలంటే దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయడం, లేదా అది అమ్మి పెట్టడం, డెవలప్మెంట్ కావాలంటే డెవలప్మెంట్కి ఇచ్చేయడం, దాని పేపర్ లేకపోతే పేపర్ని క్రియేట్ చేసి తెప్పించుకోవడం, అలాగే లీగల్గా చూడాల్సి ఉంటే లీగల్గా చూడడం, అధికారులతో సంప్రదించి సెటిల్ చేయాలంటే చేయడం, లోకల్ పొలిటీషియన్తో సెటిల్ అవుతే అవును, ఆయన రౌడీగాడితో సెటిల్ అవుతాను వాడు కాళ్ళు పట్టుకుని కూడా చేయించుకోవడం, ఈ పనులన్నీ చేయించుకోవాల్సిన పరిస్థితులు అయితే తప్పనిసరిగా ఉంటాయి. ఇది ఒక ఆస్పెక్ట్. అలా కాదు, అంతేకాదు ఇంకా అంతకన్నా ఇంకేముంది, నెక్స్ట్ ఏంటి అని మీరు అడుగుతారు. ఆ నెక్స్ట్ ఏంటంటే మీరు అక్కడ ఏదైనా కన్స్ట్రక్షన్ చేయాలనుకున్నారు, లేదా దాన్ని ఫెన్సింగ్ చేయాలనుకున్నారు, దానికి ఒక బోర్డు పెట్టుకోవాలనుకున్నారు, అక్కడ ఏదో మొక్కలు పెట్టుకోవాలనుకున్నారు, దాన్ని ఏదో డెవలప్ చేయాలనుకున్నారు, మీరు ఏం చేయాలనుకున్నా దానికి కూడా వీళ్ళు ఫెసిలిటీ ఇస్తారు. మీకు కావాల్సిన ఫెసిలిటీ వాళ్ళు అరేంజ్ చేస్తారు. దాని ఛార్జ్ అవుతుంది. నేను ముందు పదే ఎందుకు చెప్తున్నానంటే ఛార్జ్ అవుతుంది అనేది ఫస్ట్ పాయింట్. దాని ముందు ప్రిపేర్ అయితేనే ఎంటర్ అవ్వండి. ఛార్జ్ అవ్వకుండా ఊరికి ఎవరో చేసి పెట్టాలి, మాట చెప్పేస్తే ఏదో అవుతుంది అనుకుంటే కుదరదు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ మాటలు ఇక్కడ కుదరవు. ఆల్రెడీ మీరు కొనుక్కున్న ప్రాపర్టీని కాపాడుకోవడం ఇక్కడ ఇష్యూ. కొనుక్కునే ముందు మీకు ఏదైనా రకరకాల మాటలు వింటారు, మీరు మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడతారు. మీరు ఉన్న ప్రాపర్టీని కాపాడుకోవడం అన్న తర్వాత దీని గురించి కరెక్ట్గా ఏం జరుగుద్ది, ఏం పే చేయాలి ఏంటి అనేది ముందే మీరు మాట్లాడుకుని దాన్ని తగ్గట్టుగానే దిగాలి. అలా ఇష్టమైతేనే మీరు అప్రోచ్ కండి. అలాగా ఒకసారి గాలికి మాట అందాం, ఫోన్ చేయకాలే కదా అనుకోవద్దండి. ఎందుకంటే చాలా సీరియస్ ఎఫర్ట్ ఇది. ఇలా చేసేవాళ్ళు లేరు. ఇటువంటి టైంలో వాళ్ళు ముందుకు వచ్చారు. దాన్ని మనం ఎంకరేజ్ చేయాలా. ఒకటి, మనం ఎంకరేజ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఎక్కువ ప్రాపర్టీస్ ఈ రకమైన పద్ధతిలో ఇన్వాల్వ్ అయితే వాళ్ళు కూడా సెక్యూర్ చేసే విధానం ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటుంది. మనం 10 ప్లాట్లు ఇచ్చాము, 10 ప్లాట్ల వరకు 10 మంది 10 ప్లాట్లు ఇస్తే 10 ప్లాట్ల కోసం వాళ్ళు ఎఫర్ట్ చేసేది వేరు. అదే 1000 ప్లాట్లు వచ్చినప్పుడు వాళ్ళ ఎఫర్ట్ వేరేగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ లెవెల్కి వాళ్ళు ఎదగలుగుతారు. ఈ వాతావరణాన్ని మనం అర్థం చేసుకుని దీనికి తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలి. మీరు ఇల్లు కట్టుకోవాలనుకున్నారా, అక్కడ ఒక ఫామ్ డెవలప్ చేసుకోవాలనుకున్నారా, దాని సెక్యూరిటీతో కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవాలనుకున్నారా, లేదు మామూలు ఫెన్సింగే చేయాలనుకున్నారా, లేకపోతే అక్కడ బంగ్లా కావాలనుకున్నారా, దాన్ని ఒక ఫామ్ హౌస్ కింద మార్చుకోవాలనుకున్నారా, అక్కడ ఒక బ్రహ్మాండం విల్లా చేసుకోవాలనుకున్నా, ఏమి చేసుకోవాలనుకున్నా అవన్నీ చేసి పెట్టడానికి ఈ వీళ్ళు సర్వీస్ ఇస్తారు మీకు. ఆ సర్వీస్ మీరు ఉపయోగించుకొని మీరు దాన్ని ప్రొటెక్ట్ చేసుకోండి. అప్పుడు మీకు ఉండేటువంటి ఆనందం వేరు. ఒక ప్లాట్ ఏదో పడి ఉంది, జనరల్గానే మనం ప్లాట్లు ఎందుకు కొంటాం, మిగతా వస్తువుల కన్నా ప్లాట్ అంటే సెక్యూరిటీగా మన ఎదురుగా కనపడుతుంది.
దాని మీద ఇన్వెస్ట్మెంట్ మన కళ్ళ ముందు కనపడే ఇన్వెస్ట్మెంట్. అదే ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి షేర్స్లో పెట్టాలనుకోండి, మనకి ఏం కళ్ళ మీద ముందు ఏం కనపడదు. మనం షేర్స్లో బంగారంలో పెట్టినా, పెద్ద పెద్ద బిల్డింగ్లో పెట్టినా, ఆఖరికి ఆదాని ప్రాపర్టీలో మనం పెట్టినా సరిగా మన ముందు ఏముండదు, అంత గాలి ఉంటుంది. ఫోన్లో మాట్లాడుకోవడం, ఆన్లైన్లో చూసుకోవడమే ఉంటుంది. ఇక్కడ అలా కాదు, మన ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ అనేది మన ముందే కనపడుతుంది. అది మళ్ళీ ముందున్న దాన్ని ఎక్కడో కొన్నాం కాబట్టి దాన్ని మళ్ళీ మన ముందుకు రెగ్యులర్గా మన ముందుకు అది ప్రజెంట్ అవుతూ ఉండాలి. ఉంటే మన హ్యాపీ వేరు, ఆ ఫీలింగ్ వేరు. మనీ ఒకటే కదా, మనం చూసుకున్న ప్రాపర్టీ ప్రొటెక్ట్గా ఉంది, అందులో 4 మొక్కలు ఉన్నాయి, లేదా దానికి ఒక కాంపౌండ్ వల్ల ఉంది, లేదా ఒక ఇల్లు ఉంది అనుకున్నప్పుడు ఉండే ధైర్యం వేరు. ఆ ధైర్యాన్ని మీకు ఇవ్వడానికి ఇక్కడ ట్రై సిటీ ప్రాపర్టీస్ మీ దగ్గర ఉంది. మీరు ఆ ధైర్యాన్ని తెచ్చుకోండి. ఆ ధైర్యం కోసం కొంచెం ఇన్వెస్ట్ చేయండి, పెద్ద ధైర్యాన్ని తెచ్చుకోండి. ట్రై సిటీ ప్రాపర్టీస్ ఏదైతే ఉందో ఇది డెవలప్ చేయడానికి, ఇది ఫర్దర్గా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక వ్యక్తి ఉన్నాడని చెప్పాను కదా, అతనే మల్లేష్ వస్తున్నాడు చూడండి. మీకు అన్ని రకాల సెక్యూరిటీ ఇవ్వడానికి, దానికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేయడానికి కావాల్సినటువంటి బాధ్యత నేను తీసుకున్నాడు. ఇక ముందు మీరు ఇతని డైరెక్షన్లో మీ ప్రాపర్టీని సెక్యూర్ చేసుకునే అవకాశం ఉంది. అంతేకాదు, ఎంత సెక్యూర్గా ఉంటుందోనే చెప్తాను. మరో పర్సన్ పరిచయం చేస్తాను, శ్రీనాథ్ రైట్. వీళ్ళిద్దరినీ చూస్తే మీ ప్రాపర్టీ ఎంత స్ట్రాంగ్గా సెక్యూర్ అవుతుంది అనేది మీకు గుర్తు అవుతుంది. గుర్తే సరదాగా అన్నాను అంతే.